హలో మూవీ మేట్స్, పుష్ప 2 చూసినప్పుడు నా ఫీలింగ్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. సినిమా అయితే అదిరిపోయింది బ్రో, కేసీపీడి అంతే. ఆగండి కానీ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. మొత్తం వీడియో వినండి, అప్పుడే అర్థమవుతుంది. నేను ఈ మూవీని హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో చూసా. ఈ బెనిఫిట్ షోకి హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కూడా వచ్చారు. సర్లేరా, అది మాకెందుకురా కుయ్యా, సినిమా గురించి చెప్పరా అంటే అంటారా. ఓకే, వస్తున్న పాయింట్కి. మనకి ఒక గ్లిమ్స్ చూపించారు కదా అప్పట్లో. అడవిలో అన్ని జంతువులు ఒక అడుగు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం. అదే ఆ పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అని ఒక గ్లిమ్స్ చూపించారు కదా. బట్ ఈ అడవి, ఆ పులి, ఇదంతా పార్ట్ 3లో ఉంటది. దీంట్లో పులి లేదు, అలా అని పిల్లి కూడా లేదు. ఓన్లీ 3 పుష్పాలే ఉన్నాయి. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, ఈ 3 పుష్పాలు ఉన్నట్టు మనకు చూపించారనమాట. ఈ 2లో అంత పెద్ద స్టోరీ అయితే లేదు బ్రో, కానీ పుష్పరాజు తను ఎలా ఎదిగాడు అనే కొన్ని ఎపిసోడ్స్ ని రాసుకొని ఒక్కొక్కరికి గూస్ బాంబ్స్ తెప్పించేలా కొన్ని సీన్స్ థియేటర్స్ అయితే రపారప అనేలా దద్దరిల్లిపోయాయి. మెయిన్ గా సుకుమార్ రైటింగ్ అయితే మెచ్చుకోవాలి బ్రో. ఎందుకంటే పుష్ప గాడికి పవర్ కి భయపడ్డు, డబ్బు అంటే లెక్కలేదు. కూలీగా ఉన్నప్పుడే కాలు మీద కాలేసుకుని బ్రతికినప్పుడు ఇప్పుడు మనీ పవర్ ఉన్నాక ఎలా ఉంటాడు అనే ఒక క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తూ ఎట్ ది సేమ్ టైం చిన్నప్పటి నుండి పుష్పరాజ్ని ఏడిపించేది ఇంటి పేరు లేదు అనే ఒక మ్యాటర్. ఆ సోల్ ని మాత్రం ఎక్కడా తగ్గకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మనం ఆ క్యారెక్టర్ ఫీలింగ్స్ కి మనం ఫీల్ అయ్యేలా చాలా బాగా రాసుకున్నాడు. ఇంకో గ్రేట్ విషయం ఏంటంటే శ్రీవల్లి క్యారెక్టర్, తన క్యారెక్టర్ కూడా మామూలుగా రాసుకోలేదు. మామూలుగా వేరే డైరెక్టర్ అయితే జస్ట్ ఒక 2 సీన్లో ఏవో సెంటిమెంట్ గా హీరోయిన్ కి పెట్టి సాంగ్స్ కే పరిమితం చేస్తారు, జస్ట్ లైక్ KGF 2 అనుకోండి. కానీ ఇక్కడ ఉన్నది సుక్కుమావ బ్రో, అలా ఎలా చేస్తాడు? పుష్పరాజ్ అర్ధనారీశ్వర్లా తాండవం చేసే సగభాగం శ్రీవల్లి అనేలా సినిమా మొత్తం తన ప్రెజెన్స్ ఉండేలా చాలా బాగా రాసుకున్నాడు. గంగమ్మ జాతరలో శ్రీవల్లి డైలాగ్స్ ఇచ్చిపడేసింది. కానీ మన ఫఫా షికావత్ క్యారెక్టర్ లో మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయిన క్యారెక్టర్ తో. ఈ పార్ట్ 2లో తన క్యారెక్టర్ ని సపరేట్ గా చూసే ఒక క్యారెక్టర్ లా బాగుంటది, కానీ పార్ట్ 1 తో కంపేర్ చేస్తే మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. పార్ట్ 1 క్లైమాక్స్ లో ఒక కుక్కను చంపి పుష్పరాజ్ మీద కసితో వెయిట్ చేస్తున్న షికావత్ ఈ 2లో పుష్పరాజ్ కి సంబంధించిన వాళ్ళని ఎవరినొకరిని లేపేయడమో, ఎన్ని సుక్కలు చూపిస్తాడో పుష్పరాజ్ కి అనేలా నేను చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కానీ ఇందులో అలా జరగలేదు, కొద్దిగా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ఆ రైటింగ్ దగ్గర నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. అండ్ కొందరికి డ్యూరేషన్ 200 మినిట్స్ పెట్టడం అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా ట్రిమ్ చేసే సీన్స్ కూడా ఉన్నాయి. రష్మిక, బన్నీవి కొన్ని ఫీలింగ్స్ ట్రిమ్ చేయొచ్చు, ఆ స్టార్టింగ్ జపాన్ ఫైట్ ట్రిమ్ చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు. నాకైతే అలా అనిపించలేదు. చూస్తున్నంత సేపు అలా గడిచిపోతూనే ఉంది, టక్మన్ అయిపోయింది. ఎందుకంటే మనకు వెబ్ సిరీస్ చూడడం అలవాటే కదా, సో అంత బోర్ అయితే కొట్టలేదు నాకు. చూస్తున్నంత సేపు బాగానే నచ్చింది. బ్రేకింగ్ బ్యాడ్ వెబ్ సిరీస్ లో వాల్టర్ వైట్ ఎలా ఎదిగాడు, ఎపిసోడ్స్ ఎలా చూపించి మనల్ని కట్టిపడేశారో, అలా పుష్పరాజ్ జర్నీని కూడా ఎపిసోడ్స్ లాగా తీయకుండా సుకుమారు సినిమాల్లాగా ఇలా 3 పార్ట్స్ లాగా ప్లాన్ చేశాడు. టోటల్ 9 అవర్స్ రాసుకున్నాడని అర్థమవుతుంది 3 సినిమాలు కలిపి నేను చెప్పేది. ఇక సుక్కు రైటింగ్ పక్కకు పెడితే ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అయితే కుమ్మే అవతల పడేశాడు భయ్య. తనైతే ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు. గంగమ్మ జాతరలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కిల్లింగ్ అసలు. ఇక ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే కేసీపీడి అంతే నట విశ్వరూపం చూపించాడు. గంగోత్రి మూవీతో అసలు ఎక్స్ప్రెషన్స్ చూపించడం చేత కాదు అనే స్టేజ్ నుండి ఈ పుష్ప 2లో యాక్టింగ్ అంటే ఇదిరా, అస్సలు తగ్గేదేలే అనేలా శివ తాండవం చేశాడు. ఫ్యాన్స్ కి అయితే పండగే బ్రో. పుష్ప 1 క్లైమాక్స్ వల్ల 2 కోసం తెగ వెయిట్ చేసాం మనం, కానీ ఈ 2 క్లైమాక్స్ వల్ల 3 కోసం మరి ఎంతమంది వెయిట్ చేస్తారో తెలియదు, వేచి చూడక తప్పదు. క్లైమాక్స్ లో ఆ బాంబు లగా దింగే క్యారెక్టర్ ఇంతకి ఎవరబ్బా, రివీల్ చేయలేదు మనకు. మీకు తెలిస్తే కామెంట్స్ లో మెసేజ్ చేయండి. ఇంకో మ్యాటర్ చెప్పడం మర్చిపోయా, మన సుక్కుమావ నువ్వైతే ఒక మ్యాటర్ లో నన్ను చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసావు మావా. నీ టైటిల్ కార్డ్స్ డిజైన్ కి మేము చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాం, అలాంటి ఇంత హైప్ ప్యాన్ ఇండియా మూవీకి టైటిల్స్ ఏంటి బ్రో, అసలు పడ్డాయా లేదా అన్నట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. ఆ టైటిల్స్ విషయంలో ఇలా ఎందుకు చేశాడో నాకైతే అర్థం కాలేదు. ఓకే లైట్. ఇక మన డిఎస్పీ అయితే బీజిఎం తో అదరగొట్టాడు. చూసినంత సేపు అయితే గూస్ బంప్స్ వచ్చాయి, కానీ గుర్తుండిపోయేటటువంటి బీజిఎం అయితే ఇవ్వలేదు. బయటకు వచ్చా అయితే గుర్తుండదు, చూసిన సేపు బాగానే ఉంటుంది. చూసేకి సాంగ్ అయితే ఎక్సలెంట్. శ్రీలీల సాంగ్ ఓకే బాగుంది. ఫీలింగ్స్ సాంగ్స్ లో ఇద్దరు డాన్స్ తో కుమ్మి అవతల పడేశారు. క్లైమాక్స్ ఫైట్ స్టంట్ మాస్టర్స్ మెచ్చుకోవాలి. ఇక ఫైనల్ గా అయితే నార్త్ వాళ్ళకి పిచ్చగా ఎక్కేస్తుంది. మనకు కూడా సూపర్ హిట్. 100కి 80 మార్కులు ఈజీగా ఇవ్వచ్చు. ఈ భారీ రేట్ల వల్ల ఈజీగా 1000
1000 కోట్లు కొల్లగొట్టడం పక్కా. ఇక నార్త్ వాళ్ళకి ఎక్కేస్తే 1000 కాదు 1500 కోట్లు కూడా దాటే అవకాశం పుష్కలంగా ఉంది. మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేయక తప్పదు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే శ్రీలీల ఫీలింగ్స్ కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఫ్యామిలీతో చూసేటప్పుడు. ఓకే అది లైట్ నో ప్రాబ్లం చూడొచ్చు, కానీ ఇంత రేట్లు పెట్టి ఫ్యామిలీతో అంటే కొద్దిగా తడిసి మోపడైపోతుంది. టికెట్స్ రేట్ తగ్గిన తర్వాత వెళ్ళండి. థియేటర్ లో అయితే చూడాల్సిన మూవీ, వర్త్ వాచబుల్. ఆ ఎక్స్పీరియన్స్ గూస్ బాంబ్స్ వస్తాయి పక్క. ఏహే లేదు బ్రో మేము ఓటీటీ బ్యాచ్ మా వల్ల కాదు అంత డబ్బులు పెట్టి ఓడమంటారా? 1 month వెయిట్ చేయండి, నెట్ఫ్లిక్స్ లో వచ్చాక చూడండి. ఓకే సినిమా గురించి అయితే స్పాయిలర్స్ ఇవ్వకుండా నా ఫీలింగ్స్ చెప్పాను. సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మళ్ళీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.